వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్. మీ ఆరోగ్య నేస్తం. విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, ఇది తగ్గాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యరశ్మి నుంచి విటమిన్ డి లభిస్తుందన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ దేశ జనాభాలో దాదాపు 80% మందికి, మహిళల్లో మాత్రం దాదాపు 90% వరకు విటమిన్ డి లోపం ఎందుకుంది? విటమిన్ డి ఉత్పత్తి అనేది సూర్యరశ్మి మన చర్మం మీద పడినప్పుడు మొదలయ్యే కాలేయంలో కొనసాగి మూత్రపిండాలలో పూర్తవుతుంది. విటమిన్ డి లోపం ఉండకూడదంటే ఇవన్నీ సరిగ్గా పనిచేయాలి. మరి ఈ విటమిన్ సమస్య ఎలా వస్తుంది, దీనికి పరిష్కారం ఏంటి? విటమిన్ డి ఎలా అందుతుంది? ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో విటమిన్ డి మనకు పుష్కలంగా లభిస్తుంది. ఈ సమయంలో ఒక్క 15 నిమిషాలు ఎండ శరీరానికి తగలాలి. ఒంటిని పూర్తిగా కప్పే బట్టలు వేసుకుంటే మన చర్మానికి సూర్యరశ్మి తగలదు. సన్స్క్రీన్ లోషన్ రాసుకున్న చర్మం లోపలికి విటమిన్ డి వెళ్ళదు. ఊబకాయం ఉన్న వాళ్ళలోనూ విటమిన్ డి ఉత్పత్తి సరిగా జరగదు. మన చర్మంలో ఉండే మెలనోసైట్లు అంటే చర్మ రంగును బాధ్యత వహించే మెలనిన్ తయారు చేసేవన్నమాట. సూర్యరశ్మిలో యూవీ కిరణాలు తీసుకోవడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవ్వకుండా చేస్తాయి. అందుకే మన దేశంలో ఎంత సూర్యరశ్మి ఉన్నప్పటికీ విటమిన్ డి లోపం అంత అధికంగా ఉంది. మరి ఈ లోపానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అవేంటంటే చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్ లాంటివి వీటిలో ఉంటాయి. మన దేశంలో శాకాహారుల సంఖ్య ఎక్కువగా ఉండటము విటమిన్ డి లోపానికి ఒక కారణం. కొన్ని రకాల శోషణ లోపాల వల్ల విటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు సెలియాక్ డిజీజ్, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిజీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ మొదలైన సమస్యలు దీనిలో ఉన్నాయి. మరోవైపు సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు అది సరిగ్గా అబ్జర్వ్ అయినప్పటికే మాత్రమే విటమిన్ డి ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ లోపానికి ముఖ్యమైన ఇంకొక కారణం ఏంటంటే మద్యపానం. మన దేశంలో మద్యపానం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. మద్యం వల్ల కాలేయం మీద చాలా ప్రభావం పడుతుంది. అందుకే ఎంతో మంది చిన్న వయసులోనే కాలేయ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. దెబ్బతిన్న కాలేయంలో విటమిన్ డి ఉత్పత్తి జరగదు. మన దేశంలో ప్రపంచంలోని అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మధుమేహంతో పాటు అనాలోచితంగా వాడే నొప్పుల మాత్రలు, ఇతర అశాస్త్రీయ మందులు, బీపీ, ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రపిండాల సమస్యలు పెరుగుతుంటాయి. భారతదేశంలో ప్రతి 8 మందిలో ఒకరికి మూత్రపిండాల సమస్యలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని వారిలోనూ విటమిన్ డి ఉత్పత్తి ఇవ్వదు. ఊబకాయం, కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారిలోనూ విటమిన్ డి సరిగా ఉత్పత్తి కాదు. అందుకే మన దేశంలో విటమిన్ డి లోపం అనేది 80% పైన ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. గర్భంతో ఉన్న తల్లికి విటమిన్ డి లోపం ఉంటే పుట్టే పిల్లలు కూడా ఆ లోపం ఉండే అవకాశం ఉంది. నవజాత శిశువుల్లో విటమిన్ డి లోపాన్ని సవరించకపోతే ఎముకలు, కండరాలు బలహీనపడి దాని ప్రభావం జీవితకాలంలో ఉండే అవకాశం ఉంది.